నోబుల్ వాకర్ అని ఒక కార్గో షిప్ అండి. సో ఇందులో ఉండే కంటైనర్స్ ఏమిటి అంటే రష్యా వాళ్ళ క్రూడ్ ఆయిల్. సో ఇది మీకు మార్చి 21వ తారీఖు చెన్నై వస్తుంది. అలాగే ఆక్వా టైటన్ అని ఇంకొక షిప్, ఇందులో కూడా రష్యా వాళ్ళ ఉరల్స్ క్రూడ్ ఆయిల్ ఉంటుంది. ఇది న్యూ మంగళూరు అని అంటారు, చూసారా, మంగళూరుకి వస్తుంది. ఇది కూడా మార్చి 21. అలాగే ఓయాసిస్ అని అంటారు ఇంకొక షిప్, ఇది కూడా మంగళూరు, కానీ మార్చి 22 అంటే ఆదివారం. శనివారం 2 షిప్పులు, ఆదివారం ఇంకొక షిప్. అలాగే ఫీనక్స్ అని అంటారండి, ఇది వాడినార్, గుజరాత్ వాడినార్ పోర్ట్ వద్దకు వస్తుంది. ఇది మార్చి 27. ఇలాగా రష్యాకు సంబంధించిన కార్గో షిప్పులు వరుస పెట్టి భారత్లోకి రావడం ఇవాళ యావత్తు ప్రపంచం మాట్లాడుకునే విషయం. వస్తూనే ఉంటాయి కదండి. 2022 నుంచి మనం చూస్తూనే ఉన్నాం కదా రష్యన్ ఆయిల్స్ భారత్లోకి రావడం. ఇందులో ఏంటండి స్పెషల్? నథింగ్ స్పెషల్. కానీ ఇప్పుడు ఉండే స్థితిగతులు అంటే ఒక గ్లోబల్ క్రైసిస్లో, ఆయిల్ క్రైసిస్లో ప్రపంచం ఉంటున్నప్పుడు ఇలాగ రష్యన్ ఆయిల్స్ వాళ్ళ షిప్పులు, ఇందులో షాడో ఫ్లీట్ కూడా ఉంటుందండి. వీటికి ప్రాపర్ ఇన్సూరెన్స్ ఉండదు, ఫ్రైట్ ఛార్జెస్, వీటిని కూడా రష్యా వాళ్ళు భారత్ దాకా పంపిస్తున్నారు. ఇందులో గమ్మత్తైన విషయం ఏమిటి అంటే ఈ కార్గో షిప్పులు ఏవి కూడా భారత్కి రావడానికి లేదండి, భారత్లోకి రావడానికి అవకాశాలే లేవు. మరి ఎలా ఇలా వస్తున్నాయి? మీకు శ్రీలంక నుంచి చెన్నైలోకి, అలాగే మంగళూరులోకి, వాడినార్, ఇలాగ డిఫరెంట్ ప్లేసెస్లోకి ఈ షిప్పులు ఎందుకు వస్తున్నాయి? అందరూ ఆశ్చర్యపోతున్నారు. సో దాంతో బ్లూంబర్గ్ లాంటి పత్రిక వాళ్ళు ఏం చేశారు, ఒక సర్వే చేశారు, రీసెర్చ్ చేసినప్పుడు ఏంటి, ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్, మీకు ఈ ప్రైవేట్ శాటిలైట్ కంపెనీస్ ఉంటాయి చూసారా, అసలు ఈ షిప్పులు ఎక్కడ బయలుదేరుతున్నాయి, ఇవి భారత్లోకి ఎలా వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు ఒక రీసెర్చ్ మొదలుపెట్టారు. ఇందులో షాకింగ్ వార్త ఏమిటి అంటే ఈ ప్రతి ఒక్క షిప్పు కూడా చైనాకు వెళ్ళాలండి. అంటే మలాకా స్ట్రైట్ దాకా వచ్చి అక్కడ ఒక యూటర్న్ తీసుకొని నేరుగా ఇవి భారత్లోకి వస్తున్నాయి. సో దీన్ని ఎంత వివరంగా వాళ్ళు ఒక రిపోర్ట్ విడుదల చేశారు అంటే చైనాకు వెళ్ళాల్సిన షిప్పులు సడన్గా భారత్లోకి వెళ్ళడం ఏమిటి, ఆర్ఐసి, రష్యా, ఇండియా, చైనా, ఈ కనెక్షన్ ఏమిటి? దీని మీద వెస్టర్న్ మీడియా కొత్త కథనాలు. సో ఇప్పుడు మీరు సమీకరణ చూశారు అనుకోండి, మీకు ఇదంతా కూడా అమెరికా వాడిచ్చిన వేవర్ అని అంటారు, అవునా? మరి 2022 నుంచి మనం కొంటూనే ఉన్నాం కదా. సో ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం, 33 మిలియన్ మీకు బ్యారల్స్ రష్యన్ ఆయిల్స్ కొంటున్నాం. ఇది అమెరికా వాడు వీవర్ ఇవ్వడానికి ముందే మనం ఆర్డర్ ప్లేస్ చేసాం, మాట్లాడుకున్నాం కదా. అలాంటప్పుడు మీకు అమెరికా వాడి యొక్క 1 మంత్ వేవర్ అన్నప్పుడు ప్రపంచ దేశాలంతా కూడా ఎక్కడ లేని హోప్ఫుల్గా ఉన్నారు. ఎందుకు అంటే వీళ్ళందరికీ కూడా రష్యన్ ఆయిల్స్ కావాలండి. ముఖ్యంగా చూసారనుకోండి, రష్యా యొక్క బద్ధ శత్రువు జపాను, సౌత్ కొరియా. సో ఇప్పుడు వీళ్ళిద్దరికీ కూడా రష్యన్ ఆయిల్స్ కావాలి. మరి రష్యా శత్రుదేశం కదండి, అయినా కూడా మాకు ఇలాగా రష్యా క్రూడ్ కావాలి. ఎందుకు? వైవర్ ఉంది. అమెరికా వాడు ఈ దేశాల మీద శాంక్షన్స్ విధించను, ఏది షాడో ఫ్లీట్కి కూడా నేను శాంక్షన్స్ విధించను అని చెప్పాడు. సో ఇది అందరికీ కూడా గుడ్ న్యూస్. సో యావత్తు ప్రపంచము రష్యన్ ఆయిల్స్ ఎలా కొనాలి అనే ప్రయత్నాల్లో ఉన్నారు. అలాంటప్పుడు పుతిన్ గారు ఏం ఆలోచిస్తాడు, అందరికీ నేను కావాలి, నా యొక్క క్రూడ్ ఆయిల్ కావాలి. అలాంటప్పుడు నా చాయిస్ ఏంటి, నేను ఎవరిని ఎంచుకోవాలి? అంటే ఇది ఒక స్వయంవరం లాగా, ప్రతి వాళ్ళకి పుతిన్ కావాలి, పుతిన్ ఈ దండ ఎవరికి వేస్తారు, ఇది కదా ఇష్యూ. సో ఇప్పుడు ఆయన ఆలోచన చూశారనుకోండి, పుతిన్ అన్నప్పుడే లాయల్టీ అండి. ఎవరైతే తనకు కష్టకాలంలో సహాయము చేశారో ఆటోమేటిక్గా వాళ్ళ వైపే ఈయన నిలబడతాడు. అమెరికాకు రష్యాకు తేడా ఏమిటి? ఇద్దరు సూపర్ పవర్సే. అమెరికా వాడు నమ్మించి మోసం చేస్తాడు. నమ్మక ద్రోహము అనేది అమెరికా వాళ్ళ ఫండమెంటల్ క్వాలిటీ. అదే మీరు రష్యా అన్నారు అనుకోండి, ఎవరైతే తమను నమ్మారో వాళ్ళని ఏ రోజు డిచ్ చేయరు, ఇంక్లూడింగ్ ఇరాన్. ఇవాళ కూడా రష్యా విమానాలు ఇరాన్లోకి వస్తున్నాయండి. సో మీకు అమెరికా, ఇజ్రాయెల్ ఈ యుద్ధాన్ని ఆపే పరిస్థితే లేదు.
ఈరాన్ యొక్క అతి ముఖ్యమైన నాయకులను వీళ్ళు లేపేస్తున్నారు. ఏదో ఒక సందర్భంలో ఈరాన్ని పూర్తిగా మేము ధ్వంసము చేసి సర్వనాశనము చేసి ఆ దేశాన్ని మేము మా కంట్రోల్లో పెట్టుకుంటాం. ఇదే వీళ్ళు హోప్ఫుల్గా ఉన్నారు. ఎక్కడ ఏ తేడా లేదు. కాబట్టే ఈ యుద్ధం ఇలా కొనసాగించవచ్చు. కానీ మీకు ఇక్కడ వీవర్ని మాట్లాడుతున్నాం చూసారా, అమెరికా కదండి. అమెరికాలో మీరు వెళ్ళి వ్యాపారము చేసుకుంటే మంచి లాభాలు వస్తాయని యావత్తు ప్రపంచం నమ్ముతుంది. అందులోని ఆసియా ఖండంలో ఉండే దేశాలు, అమెరికా మీద ఆధారపడే దేశాలు చాలా చాలా ఉన్నాయి. అలాంటిది ఏప్రిల్ 11 అనేదే లాస్ట్ డేట్ అండి. అమెరికా వాడిచ్చిన వీవర్ ఏప్రిల్ 11. మరి మనకు వర్తిస్తుందా అంటే ఎప్పుడు వర్తించదు. మనం ఏ రోజు కూడా అమెరికా శాంక్షన్స్ను పట్టించుకోలేదు. ఎందుకంటే మా దేశానికి రష్యన్ ఆయిల్స్ కావాలి, రష్యా మాకు బెస్ట్ ఫ్రెండ్, వాళ్ళతో ఈ రిలేషన్షిప్ని మేము బ్రేక్ చేసుకోలేము, క్లియర్గా చెప్పేశాం. ఇప్పుడు పుతిన్ గారు ఏం ఆలోచిస్తున్నారు, చైనా అన్నప్పుడు లాస్ట్ రిసార్ట్ అండి. ఎందుకంటే చైనా వాడికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. వాడు డైరెక్ట్గా ఈరాన్ వద్ద నుంచే కొనుక్కోగలడు. చైనా వాడు భయపడ్డు. ఇప్పుడు వాడికి అవసరమో అనుకోండి రష్యన్ ఆయిల్స్ అంటాడు, చాలా చాలా చవక ధరకు కొనుక్కుంటాడు. మరి భారత్ అన్నారు అనుకోండి, ఏ రోజు మనము ఇంతకు ఇవ్వండి అని రష్యాను అడిగింది లేదు. పుతిన్ గారే ఆఫర్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ప్రైస్ క్యాప్ $60 per barrel అన్నారు. 60 ఏంట్రా, నేను 50K ఇస్తాను. భారత్ నా ఆప్తమిత్రుడు, వాళ్ళకి 50 ఏముంది, 45K ఇస్తాను అనే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మనము ఏ రోజు రష్యా పైన ఒత్తిడి పెట్టింది లేదండి. వాళ్ళు ఇచ్చిన ఆఫర్ ఎలా చెప్పినా ఓకే. ఎందుకంటే రష్యా యొక్క రూబుల్ ఇవాళ భారత్లో బిలియన్స్ అండి. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అంతా భారత్లోనే ఉండడంతో మన మధ్య అలాంటి నెగోసియేషన్స్ లేవు. సో ఇవాళ మనం ఏం ఆలోచిస్తున్నాము, ₹1 వాళ్ళు ఎక్కువ తిన్నాను, ఎప్పుడు అంతే కదండి. వ్యాపారంలో ఎప్పుడు నాకేంటి కాదు, కొద్దిగా మనము కూడా సాక్రిఫైస్ చెయ్యాలి, ఇవ్వాలి, మీ మిత్రులకు ఇవ్వాలి. ఆ ఇచ్చిన వాడే బాగుంటాడు. సో రష్యా వాళ్ళు ఎప్పుడు మన విషయంలో అలాగే ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఒక $4 ఎక్కువ పర్వాలేదు, ఏ ఇబ్బంది లేదండి, మీరు పెట్టండి అంటున్నాం. సో చైనా వాడికన్నా భారత్దే బెటర్ బార్గెయిన్. సో ఎప్పుడు వీళ్ళ మధ్య కదండి, భారత్ చైనా మధ్య ఈ కాన్ఫ్లిక్ట్ అంతా కూడా. సో మనము కొంచెం ఎక్కువ ప్రైస్ రష్యా వాళ్ళకి ఇస్తున్నాం. ఎందుకు, 5 ఏళ్ల నుంచి కూడా రష్యన్ ఆయిల్స్ మనం వాడుతున్నాం, బాగా వాడుతున్నాం, చాలా లాభాలు పొందాం. కొద్దిగా మనము తిరిగి ఇద్దాము. చైనా వాడు అలా చెయ్యడు. కానీ అదే జపాన్, సౌత్ కొరియాను మీరు చూసారు అనుకోండి, మాకు ఈ ఆప్షన్స్ ఏమిటి, రష్యా ఆయిల్స్ అన్నప్పుడు పుతిన్ ఒప్పుకోవాలి కదా, ఇష్టపడాలి కదా వాళ్ళకి ఇవ్వడానికి. రేపు యుద్ధం ఆగిపోయింది అనుకోండి, మళ్ళీ వీళ్ళందరూ కూడా అమెరికా గూటికి చేరిపోతారు, లాయల్గా ఉండరు. రష్యాకు లాయల్గా ఉండే ఒకే ఒక దేశము భారత్. కాబట్టి టాప్ ప్రయారిటీ అనేది మనకే ఇస్తారండి. ఎలా చూసుకున్నా మీకు చైనా వెళుతున్న కార్గో షిప్ భారత్కు తిప్పేసేయండి అంటే 7 షిప్పులు. ఇప్పుడు నేను వరుసగా 4-5 మాట్లాడుతున్నాను. మీకు ఈ ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్లో 7 షిప్పులు నేరుగా భారత్లోకి, అంటే వరుసగా మంగళూరు, చెన్నై, వాడినార్ ఇలాంటి ప్లేసెస్లోకి నేరుగా వస్తున్నాయి. ఇంకా ఇలాగా బోల్డ్ అని షిప్పులు మనకి అవసరం ఉంది, రష్యా వాళ్ళు ఇస్తున్నారు, మనం పూర్తిగా వీటిని వాడుకుంటాము, మనకు ఈ వీవర్తో సంబంధం లేదండి. రాస్తున్నారు మీడియా వాళ్ళు, వీవర్ ఇచ్చారు కాబట్టి. మరి ఇంతకుముందు ఏమైంది, ఇది నెల రోజులు కదా, మనం సంవత్సరాలు మాట్లాడుతున్నాం. కాబట్టి ఇదంతా మన ఫారిన్ పాలసీలో ఉండదండి. మనకు ఏది ముఖ్యమో అదే చేస్తాం. కానీ తక్కిన దేశాలను చూసారనుకోండి, రష్యా ఇష్టపడడం లేదండి. వాళ్ళు ఎలా ఉన్నా ఏమైపోయినా మాకు సంబంధం లేదు. మా వద్ద ఈ చమురు ఇంత ప్రొడక్షన్ అవుతుందంటే టాప్ ప్రయారిటీ ఇండియా. చైనాకు వెళ్ళే షిప్పులను కూడా మేము భారత్కి డైవర్ట్ చేస్తాము, భారత్ మాకు చాలా ముఖ్యము. ఈ వెర్షన్ వినేటప్పటికీ వెస్ట్రన్ కంట్రీస్కి అర్థం కావడం లేదు. మరి రష్యన్ ఆయిల్ కార్గో షిప్స్ నేరుగా భారత్లోకి రావడం, దీన్ని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.